ఇంగ్లీష్ సినిమాల్లోనే కాదు, ఇండియన్ సినిమాల్లో కూడా డైనోసార్ యుద్ధాలు జరుగుతాయని ప్రూవ్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సెలార్ మూవీలో ప్రభాస్ ని డైనోసార్ రేంజ్ లో చూపించి ఆడియన్స్ ని ఓ ఊపు ఊపాడు. ప్రొడ్యూసర్స్ కి వసూల వర్షం కురిపిస్తున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ ఇప్పుడు అందరికీ మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. స్టార్స్ అంతా ప్రశాంత్ కోసం లైన్ లో నిలబడుతున్నారట. ప్రభాస్ ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అద్భుతం చేశాడు. సలార్ సినిమా చూసిన స్టార్స్ అంతా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని ఇలాగే ఆకాశానికెత్తేశారు. మెగాస్టార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రశాంత్ నీల్ మేకింగ్ ని తెగ మెచ్చుకున్నారు. అందుకే అందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనదైన స్టైల్ ని ఫాలో అయ్యే సలార్ డైరెక్టర్ స్టార్స్ అందర్నీ క్యూ కట్టేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అనౌన్స్ అయింది. ఎన్టీఆర్ డేట్స్ కుదరగానే సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. KGF 2 హిట్ అవడంతో అప్పట్లో మెగా ఫ్యామిలీని మీట్ అయ్యాడు ప్రశాంత్. ఆ పరిచయంతోనే ఇప్పుడు స్టోరీ డిస్కషన్స్ జరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఎలాగూ సలార్ మూవీకి మెగాస్టార్ కూడా ఫుల్ రేటింగ్ ఇచ్చేశారు. అన్నీ కుదిరితే చరణ్, చిరు ఇద్దరిలో ఎవరో ఒకరితో ప్రశాంత్ సినిమా ఫిక్స్ అవుతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్, ప్రశాంత్ నీల్ మధ్య ఓసారి స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. కాకపోతే కథ విషయంలో కాస్త అటూ ఇటూ కావడంతో ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు సలార్ హిట్ తో మహేష్, ప్రశాంత్ మూవీ మళ్లీ ముందుకు సాగే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో అజిత్, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం కూడా ప్రశాంత్ నీల్ ని కాంటాక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సలార్ హిట్ తో టాలీవుడ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రేంజ్ పెరిగిపోయింది. రాజమౌళి తర్వాత సౌత్ లో పాన్ ఇండియా డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీలే అన్న రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది.